హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడి రాత్రంతా మంచి నిద్రనిచ్చి ఈ ఉదయకాలమందు ఆయన సన్నిధిలో వాక్యం చదువుకుంటకు, ప్రార్థించుటకు, ఆయన నామాన్ని బట్టి గణపరచుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు మహిమ కలుగునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం నేను చదువుతాను. ఆమెన్ చెప్పండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. నీ వాక్య భాగముతో మా హృదయమును నింపినందుకు స్తోత్రం. నీ ప్రజలైన వారికి నీ వాక్యాన్ని, నీ జీవవాక్కును అనుగ్రహించినందుకు స్తోత్రం. స్తుతి యాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. హెబ్రీల దేవుడవు యెహోవా ప్రభువా, నీకే స్తోత్రం. సహాయము చేయువాడవైన యెహోవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నన్ను విసర్జించు ప్రభువా, నన్ను విమర్శించు ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నాకు ముందు నడుచుచున్న నా దేవుడవైన యెహోవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ప్రభువే ఆత్మదేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడనై ఉన్నాడు, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయనకే మహిమ, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మార్పు లేని వాడవు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యథార్థవంతుడవైన యెహోవా ప్రభువా, నీకు స్తోత్రం. యెహోవా సత్యదేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. బలాఢ్యుడైన యెహోవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పరలోకపు దేవుడగు యెహోవా ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సర్వలోకనాథుడగు యెహోవా ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మృతులకు సజీవులకు ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఉండును, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆయన రాజ్యము తరతరములకు ఉన్నందుకు, ఆమెన్. యేసయానికి స్తోత్రం. రాజువైన యెహోవా ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. రాజులకు రాజు అయిన యెహోవా ప్రభువా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మహిమగల రాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సర్వభూమికి రాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మహారాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యుగ యుగములకు రాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. శాలేము రాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతికి రాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సాత్వికుడవైన రాజా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మా స్తుతి యాగము ద్వారా మీరే మహిమ పొందాలి దేవా, మీకు స్తోత్రం. ప్రార్థన. యెహోవా మా ప్రభు, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మూలమున నీవే దేవుడవని నిన్ను స్తుతిస్తున్నాం. ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దేవా. నీవు సృష్టించిన సర్వ సృష్టిని బట్టి నిన్ను స్తుతించాలి కానీ మేము ఏపాటి వారము దేవా. మమ్మల్ని దర్శించి నీ సన్నిధిలో నిలిచి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు
నరపుత్రుని కోరుకున్నావు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనుష్య కుమారునిగా భూమి మీదకు వచ్చిన యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వమానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో బలియాగమొగుటకు వచ్చిన యేసయ్య, మమ్మల్ని శిలువ శక్తితో శిలువ బలముతో నింపుచున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది దేవా, నీకు స్తోత్రం 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 దేవా. ఈ ప్రార్థనలో ఏకీవించిన వారిని కనికరించుము. వారు ఎటువంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు మీ ఆలోచన చెప్పండి ప్రభువా. దేవా, కోర్టు కేసులు, పోలీస్ కేసులతో అవమానము, నింద కలిగిన వారిని దేవా కరుణించుము. ఈ కేసుల్లో జయము అనుగ్రహించుము దేవా. నీ వాక్య భయము మా హృదయంలో నిలిచి ఉండునుగాక ప్రభువా. నీవిచ్చిన మాటను బట్టి మేము సంతోషిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. చిన్నపిల్లలను ప్రేమించి వారిని ఎత్తుకొని ఆశీర్వదించే దేవుడవు. నీ చేతులు వారి మీద ఉంచి వారి భవిష్యత్తును మీ జ్ఞానముతో నడిపించండి తండ్రి. మా చిన్నపిల్లల్ని దీవించండి 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 దేవా. దేవా, నీ వాక్యము మాకు ప్రీతికరము దేవా. దావీదు దినమునకు 7 మార్లు స్తుతించి గనపరిచాడు. మేము కూడా దావీదు వలె దినమునకు 7 మార్లు స్తుతించుటకు కృపచూపము. అటువంటి భాగ్యం మేము పొందుకొందుము గాక. నీ వాక్యమును ప్రేమించి హత్తుకొనుటకు కృప దయచేయము దేవా. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నీ సహాయం అనుగ్రహించుము. నీ జ్ఞానము దయచేయము దేవా. దేవా, నీ ఉపదేశములు, నీ శాసనములను మేము ప్రేమించి అనుసరించుటకు ఆత్మబలముతో నింపుము దేవా. ప్రతి పరిస్థితిలోనూ నిన్నే గనపరచుటకు కృపచూపుము దేవా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.